హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు పచ్చిమిర్చి గోంగూర నిల్వ పచ్చడి చేసి చూపిస్తాను. ఇలా చేసుకున్న ఈ పచ్చడిను ఎప్పుడైనా కర్రీ చేసే ఓపిక లేనప్పుడు పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక వారం వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. 2 పెద్ద కట్టల గోంగూరను అయితే తీసుకొని ఇలా తెంచుకొని కడిగి ఆరబెట్టుకోవాలి. చూసారు ఇక్కడ చూపిస్తున్నట్టు. ఇప్పుడు 200 గ్రాముల పచ్చిమిర్చిని అయితే తీసుకొని తొడిమెలన్నీ తీసేసి కడుక్కొని ఆరబెట్టాలి. అవి గోంగూర పచ్చడికి కావలసిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర మెంతుల పొడి. మిక్సీ జార్లో మనం ముందుగానే కడిగి ఆరబెట్టుకున్న పచ్చిమిరపకాయలను మధ్యలోకి కట్ చేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. చూసారా, ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 3/4 కప్పు ఆయిల్ పోసుకోవాలి. నిల్వ పచ్చడి కదా, ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి. ఇలాగ కొద్దిగా మగ్గినాక ఒక 20 దాకా వెల్లుల్లిపాయలను కూడా వేసేసి మూత పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మరలా ఒకసారి కలుపుకున్నాక ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేగేటప్పుడే కొద్దిగా ఇంగువ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసి ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని కూడా ఈ పచ్చిమిర్చి పేస్ట్లో వేసేసి మంచిగా ఒకసారి మొత్తం మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని గోంగూరను మంచిగా మగ్గనివ్వాలి. గోంగూరలో ఉన్న తేమతోటే గోంగూర బాగా మగ్గిపోతుంది. ఇలా మగ్గితేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అందుకే మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 స్పూన్లు, చిన్న స్పూన్తో 3 స్పూన్ల ఉప్పు అయితే వేసుకొని మంచిగా కలుపుకున్నాను. ముందుగానే వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడిని అయితే 1 స్పూన్ అయితే వేసి మంచిగా పచ్చడిని అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మంచిగా గోంగూరనంతా మగ్గనివ్వాలి. చూసారా, ఇలా గోంగూరలో నుంచి ఆయిల్ అయితే బయటికి రావాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి ఉడకనివ్వాలి. చూసారా, ఈ విధంగా ఆయిల్ పైకి తేలాక స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. చూసారా, ఎంతో టేస్టీ గోంగూర పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంతో పాటు ఈ పచ్చడి వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తిన్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ట్రై దిస్ రెసిపీ.